ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముందుగా ముఖ్య అంశాలు. ఆరోగ్య సంరక్షణ రంగంలో వైద్య విద్యా నైపుణ్యాన్ని అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని కేంద్ర సహాయ మంత్రి జయంత్ చౌదరి పేర్కొన్నారు. ఉత్తరాంధ్ర ప్రజల ఇలవేల్పు విజయనగరం శ్రీ పైడితల్లి అమ్మవారి సిరిమాను ఉత్సవం కొద్దిసేపటి క్రితం ఘనంగా ముగిసింది. మహిళలు, చిన్నారులపై అత్యాచారాలు, దాడులకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత స్పష్టం చేశారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు ఇన్ఛార్జ్ మంత్రులను ప్రకటిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దక్షిణ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. వార్తల వివరాలు. ఆరోగ్య సంరక్షణ రంగంలో వైద్య విద్యా నైపుణ్యాన్ని అభివృద్ధి చేయడానికి ఏఎంటీజెడ్తో భాగస్వామి కావడం ఎన్డీఏ ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనమని కేంద్ర నైపుణ్యాభివృద్ధి, వ్యవస్థాపకత, విద్యాశాఖల సహాయ మంత్రి జయంత్ చౌదరి అన్నారు. విశాఖ జిల్లా పర్యటనలో భాగంగా మంత్రి ఈరోజు స్థానిక మెడ్టెక్ జోన్లో భారత మాజీ రాష్ట్రపతి, ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం 93వ జయంతోత్సవాల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మరింత సమాచారాన్ని విశాఖపట్నం ఆకాశవాణి ప్రతినిధి వి సత్యనారాయణమూర్తి అందిస్తారు. శాస్త్ర సాంకేతిక రంగాల్లో అబ్దుల్ కలాం చేసిన సేవను కొనియాడిన మంత్రి జయంత్ చౌదరి ఆయన వేసిన పునాదులు భావితరాలకు ఒక మార్గదర్శకంగా నిలిచిపోతాయన్నారు. ఈ సందర్భంగా మంత్రి మెటెక్ జోన్ లో ఇన్స్టాలింగ్ సదుపాయం, నేషనల్ స్కిల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లను ప్రారంభించారు. అలాగే ఐఐటిపిఎల్ క్యాథ్లాబ్ ఉత్పత్తి సౌకర్యాన్ని, అట్లాస్ కాన్సిలియా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రేడియాలజికల్ టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొచ్చారు. వికలాంగులకు అవసరమయ్యే కృత్రిమ అవయవాల పంపిణీలో కూడా పాల్గొన్నారు. రాష్ట్రంలో అత్యాచారాలకు, దాడులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత స్పష్టం చేశారు. మహిళలు, చిన్నారుల భద్రతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ఈరోజు మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ రాష్ట్రంలో శాంతి భద్రతలను మరింత పటిష్టంగా అమలుపరచాలనే లక్ష్యంతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ముఖ్యమైన కూడళ్లు, ప్రాంతాలలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. సీసీ కెమెరాలు లేని చోట్ల డ్రోన్ల సహకారంతో పటిష్టమైన నిఘా ఏర్పాటు చేస్తామని వివరించారు. ఈ సమావేశంలో డీజీపీ ద్వారకా తిరుమలరావు, లా అండ్ ఆర్డర్ ఐజీ శ్రీకాంత్ కూడా పాల్గొన్నారు. ఉత్తరాంధ్ర ఇలవేల్పు విజయనగరం ప్రజల ఆరాధ్య దేవత శ్రీ పైడితల్లి అమ్మవారి వార్షిక ఉత్సవాలలో భాగంగా ముఖ్య ఘట్టమైన సిరిమాను సంబరం కొద్దిసేపటి క్రితం ఘనంగా ముగిసింది. ఎంతో చారిత్రాత్మకమైన శ్రీ పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవానికి సంబంధించి సిరిమాను తాడును రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మొదటిగా లాగి ప్రారంభించారు. పాలధార, తెల్ల ఏనుగు, బెస్తవారి వల, అంజలి రథం ముందు నడవగా విజయనగరం పురవీధుల్లో అశేష జనవాహిని మధ్య పైడితల్లి అమ్మవారు ఊరేగారు. అమ్మవారికి ప్రతిరూపంగా పూజారి వెంకట్రావు సిరిమానును అధిరోహించారు. ఆ వివరాలను మా ఆకాశవాణి ప్రతినిధి అందిస్తారు. ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం విజయనగరం శ్రీ పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం ఈ రోజు అంగరంగ వైభవంగా జరిగింది. లక్షలాది మంది భక్తజనం ఈ ఆధ్యాత్మిక ఘట్టాన్ని తిలకించి ఆనంద పరవశులయ్యారు. సిరిమానోత్సవాన్ని తిలకించేందుకు ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు పొరుగునున్న ఒరిస్సా నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. మధ్యాహ్నం 3:30 గంటల సమయంలో సిరిమాన్ బయలుదేరింది. 3 లాంతర్ల వద్ద గల అమ్మవారి ప్రధాన ఆలయం నుంచి కోట వరకు 3 సార్లు సిరిమాన్ తిరిగింది. దాదాపు 2 గంటల పాటు ఈ ఉత్సవం సాగింది. పాలధార, అంజలి రథం, ఏనుగు రథం, బెస్తవారి వలతో భక్తులు ముందుకు నడిచారు. కోటలోని దుర్గామాతకు 3 సార్లు నమస్కరించి తిరిగి ఆలయానికి చేరుకోవడంతో ఉత్సవం ముగిసింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు ఇన్ఛార్జ్ మంత్రులను ప్రకటిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. శ్రీకాకుళం జిల్లాకు కొండపల్లి శ్రీనివాస్, విజయనగరం జిల్లాకు వంగలపూడి అనిత, పార్వతీపురం మన్యం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలకు కె అచ్చెన్నాయుడు, విశాఖపట్నం డోలా బాలవీరాంజనేయ స్వామి, అల్లూరు సీతారామరాజు జిల్లాకు గుమ్మడి సంధ్యారాణి, అనకాపల్లి కొల్లు రవీంద్ర, కాకినాడ పొంగూరు నారాయణ, తూర్పుగోదావరి నిమ్మల రామానాయుడు, ఏలూరు నాదెండ్ల మనోహర్, పశ్చిమ గోదావరి పల్నాడు జిల్లాలకు గొట్టిపాటి రవికుమార్, ఎన్టీఆర్ జిల్లాకు సత్యకుమార్ యాదవ్, కృష్ణా జిల్లాకు వాసంశెట్టి సుభాష్, గుంటూరు కందుల దుర్గేష్, బాపట్ల జిల్లాకు కొలుసు పార్థసారథి, ప్రకాశం జిల్లాకు ఆనం రామనారాయణ రెడ్డి, నెల్లూరు జిల్లాకు ఎన్ఎండి ఫరూక్, నంద్యాల జిల్లాకు పయ్యావుల కేశవ్, అనంతపురం జిల్లాకు టీజీ భరత్, శ్రీ సత్యసాయి తిరుపతి జిల్లాలకు అనగాని సత్యప్రసాద్, వైఎస్ఆర్ జిల్లాకు ఎస్ సవిత, అన్నమయ్య జిల్లాకు బీసీ జనార్దన్ రెడ్డి, చిత్తూరు జిల్లాకు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డిని నియమించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
దక్షిణ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రాగల 24 గంటల్లో పశ్చిమ వాయువ్య దిశగా పయనించి వాయుగుండంగా మారి నైరుతి బంగాళాఖాతంలో బలపడే అవకాశం ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ వాయుగుండం తదుపరి 24 గంటల్లో పశ్చిమ వాయువ్య దిశగా కదిలి దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరం వైపు ప్రయాణించే అవకాశం ఉందని పేర్కొంది. దీని ప్రభావంతో రాష్ట్రంలో దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఆ వివరాలను వాతావరణ అధికారి తెలియజేస్తూ, ఈ రోజు భారీ నుండి అతి భారీ వర్షాలు రాయలసీమ మరియు దక్షిణ కోస్తాంధ్రప్రదేశ్ లో 1 లేదా 2 చోట్ల సంభవించడానికి అవకాశం ఉంది. ఇక రేపటి రోజున దక్షిణాంధ్రప్రదేశ్ అలాగే రాయలసీమలోని కొన్ని జిల్లాలలో మనకు భారీ నుండి అతి భారీ వర్షాలతో పాటుగా అత్యంత భారీ వర్షాలు 1 లేదా 2 చోట్ల సంభవించడానికి అవకాశం ఉంది. వీటితో పాటుగా మనం గాలులు చూసినట్లయితే మరీ ముఖ్యంగా ఈ రోజు దక్షిణాంధ్రప్రదేశ్ తీర ప్రాంతం మళ్ళీ కూడా మనకు 35 నుండి 45 కిలోమీటర్లు గరిష్టంగా 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన అల్పపీడనం వాయుగుండంగా బలపడే అవకాశం ఉన్నందున వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైందని ప్రజా ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సంచాలకులు డాక్టర్ కె పద్మావతి ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని ఆంధ్రప్రదేశ్ విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించినందున వైద్య ఆరోగ్య శాఖ తగు ముందస్తు చర్యలను తీసుకుందని ఆమె పేర్కొన్నారు. సంబంధిత జిల్లాల్లో ఉన్న ఎపిడమిక్ కేంద్రాలు 24 గంటలు అందుబాటులో ఉండడంతో పాటు నిరంతరం పర్యవేక్షించాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించామని తెలిపారు. పునరావాస శిబిరాల వద్ద ఇప్పటికే వైద్య శిబిరాలను ఏర్పాటు చేశామని డాక్టర్ పద్మావతి తెలిపారు. ప్రతి ఒక్కరూ స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని ఇన్కమ్ ట్యాక్స్ ప్రిన్సిపల్ కమిషనర్ సునీత బిల్లా తెలిపారు. స్వచ్ఛ భారత్ దివాస్లో భాగంగా విజయవాడలో ఈరోజు మానవహారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఇన్కమ్ ట్యాక్స్ చీఫ్ కమిషనర్ అమిత్ మెహతా, అంతర్జాతీయ టైక్వాండో క్రీడాకారిణి సింధు తపస్వి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సింధు తపస్వి వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రతపై సామాజిక స్పృహను ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలని పేర్కొంటూ, మన పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవడం కోసం పిల్లలందరికీ మనం దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం ఈ స్వచ్ఛ సర్వేక్షణ అనేది ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో పరిసరాలు పరిశుభ్రంగా ఉండకపోతే మనకు చాలా రోగాల బారిన పడే అవకాశం ఉంది. ఇప్పుడు వర్షాకాలం స్టార్ట్ అవుతుంది కాబట్టి అనారోగ్య పాలయ్యే అవకాశం ఉంది. కాబట్టి మనం ఈ స్వచ్ఛ సర్వేక్షణ ద్వారా వాళ్ళందరికీ మోల్డ్ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి ఈ సందర్భంగా ఇక్కడ పార్టిసిపేట్ చేయడానికి నేను వచ్చాను. తుఫాను వల్ల ఎదురయ్యే పరిస్థితులను ఎదుర్కోవడానికి జిల్లా యంత్రాంగం సన్నద్ధంగా ఉందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి తెలిపారు. ఒంగోలు జిల్లాలో తుఫాను పరిస్థితి, జిల్లా యంత్రాంగం తీసుకున్న చర్యలపై ఈరోజు స్థానిక కలెక్టర్ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ రూంలో కలెక్టర్ ఏ తమీం అన్సారియాతో కలిసి ఆయన సమీక్షించారు. ఈ సమీక్షలో జిల్లా అధికారులు, మండల స్థాయి ప్రత్యేక అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. తుఫాను వల్ల నష్టపోయే ప్రజలు, రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందన్నారు. తుఫానుకు సంబంధించి ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలన్నారు. సాంప్రదాయేతర ఇంధన వనరుల ప్రోత్సాహంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పీఎం సూర్యఘర్ పథకాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ కోరారు. ప్రతి ఇంటికి సోలార్ విద్యుత్ యూనిట్ని ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. కలెక్టర్ కార్యాలయంలో ఈరోజు ప్రధానమంత్రి సూర్యఘర్ పథకంపై జిల్లా స్థాయి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ పథకం గురించి విద్యుత్ శాఖ సిబ్బంది ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు. ఉపాధి హామీ పనుల ద్వారా గ్రామాల అభివృద్ధి సాధ్యపడుతుందని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడి నాగరాణి అన్నారు. భీమవరం మండలం కొమరాడ గ్రామంలో పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా 80 లక్షల రూపాయల వ్యయంతో 2 సీసీ రోడ్ల నిర్మాణాలకు భీమవరం నియోజకవర్గ శాసనసభ్యులు పులపర్తి రామాంజనేయులతో కలిసి ఆమె ఈరోజు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో సుమారు 51 కోట్ల రూపాయల విలువ కలిగిన 423 పనులను చేపట్టడం జరుగుతుందన్నారు. తిరుమలలో శ్రీవారి దర్శనానికి టోకెన్ లేని భక్తులకు 6 గంటల సమయం పడుతోందని తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ అధికారులు తెలిపారు. నిన్న అర్ధరాత్రి వరకు 75,361 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారని పేర్కొన్నారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. ఆరోగ్య సంరక్షణ రంగంలో వైద్య విద్యా నైపుణ్యాన్ని అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని కేంద్ర సహాయ మంత్రి జయంత్ చౌదరి పేర్కొన్నారు. ఉత్తరాంధ్ర ప్రజల ఇలవేల్పు విజయనగరం శ్రీ పైడితల్లి అమ్మవారి సిరిమాను ఉత్సవం కొద్దిసేపటి క్రితం ఘనంగా ముగిసింది. మహిళలు, చిన్నారులపై అత్యాచారాలు, దాడులకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత స్పష్టం చేశారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు ఇన్ఛార్జి మంత్రులను ప్రకటిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
ధన్యవాదాలు.